యేసు ఎవరో తెలియకేగా. ఒక మందిర ప్రతిష్ట కూడికి నన్ను పిలిచారు. అదే ఫస్ట్ సంవత్సరం. అసలు సాయంత్రం కోవటం నాది మెసేజ్. పగలు కార్యక్రమాలు పెట్టేసుకున్నారు వాళ్ళు. పగలు రమ్మండి, నేను రానయ్యా, మీకు వందనాలు, నాకు వేరే చోట ఉంది, ఏదైనా కుదిరితే సాయంత్రం. సరే, సాయంత్రం పొడిగించారు. రాజుపాలెం ఆ ఊరిలో అసలు టెంట్లు వేసారండి. అసలు మామూలు లేవు. అసలు ఇటు రోడ్డు నుంచి ఆ చివరి దాకా టెంట్లు వేసారు, ఇటు టెంట్లు వేసారు. డేక్షలు బోర్లు ఇచ్చారండి. డేక్షలు బోర్లు ఇచ్చారు. ఊరు కొద్దిదే. ఒరి దుంపదాకా ఇన్ని డేక్షలు ఉండే రేంద్ర నాయన అనుకున్నా. అంటే చుట్టాలని మనకు మంచి అలవాటు ఉందిగా, పులిని చూసినాక వాతలు వేసుకుందాం డైలాగ్ ఒకటి ఉంది కదా. మనోళ్ళు కూడా ఈ మందిర ప్రతిష్టలని ఏంటి జాకెట్లు చెప్పండి. అదేదో పాస్టర్ గారు పెట్టకూడదు. అమ్మ ఆ గీత రాయ కావు. మా వాళ్ళని పిలవాలా, టెంట్ వేయాలా, మంట వేయాలా. అబ్బా, టెంట్ వేయాలా, మంట వేయాలా. 10,000 అప్పు తెచ్చాయిరా, తిప్పోసేరా, తిరగాయి. మా అక్కకి ఇది పక్కనెట్టో, మా వదిలికి లాగా 10,000 ఉన్నాయి. టెంట్ ఇంటి ముందల మామూలు కాదు. అయిపోయిన తర్వాత కాదు తెలిసేది వారం. ఇక మావాడు నెట్టుకుంటా యాడికి ఆదివారం పాత్ర కూడా రాకుండా అంటే మొన్న ప్రతిష్టకి 4-5 చోట్ల అప్పు తెచ్చాలే. వాళ్ళు ఇప్పుడు రక్కాసులై పీగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు తీర్చాలా? దేవుడు చెప్పింది చేస్తే ఆ బాధ ఉండవు గారయ్యా. లేనిపోని అని నెత్తినేసుకోను కాదు, జీవితం సగం నాశనం చేస్తుంది. ఆ ఊరు చిన్నదండి. అసలు డేక్షాలు చూస్తే అసలు బోర్లించారా. అసలు పెద్ద పెద్ద గుండికల్లో ఉండారండి. దుంపదాగా ఎంతమంది వంచిందంటే గట్టిగానే వచ్చారండి. భోజనం ఎరగ జరిగింది అన్నాడు వాడు. సరే, నేను అనుకున్నా అసలు నన్ను రాత్రి కోవటానికి అయిబాబు ఈ డేక్షలు చూసి నేను అనుకున్నా ఒక 5,000 మంది వస్తారనుకున్నా. ఎంతమంది? 5,000 మంది వస్తారని కోవటానికి. మొత్తానికి బాగానే పిలిచి ఉంటారు. అసలు ఊరు మొత్తం కలకలకలకలాడుతుంది. ప్రతి ఇల్లు మంచి హౌస్ఫుల్ అయిపోయింది. అసలు ఆ సాయంత్రం కోటంలో పాటలు పాడి 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 అసలు ఎంతమంది ఉన్నారు తెలుసా? మహా గట్టిగా ఒత్తితే ఒక 100 మంది ఉన్నారండి. అసలు గుండె చెరువైపోయింది. గుండెగలు చూస్తే అంతాలు దొర్లించారు వీళ్ళు. అరే వీళ్ళు ఇవుడు రాకుండా 100 మంది తిన్నారు ఇదా అంటే అటు చూస్తా వీళ్ళని చూస్తా, అటు చూస్తా వీళ్ళని చూస్తా ఎస్టిమేషన్ వేస్తున్నా. అసలు ఆడ పొందితే రావట్లే నాకు. గుండెగలేమో ఎంత ఉన్నాయి, పెద్ద పెద్దవి అండి. ఒకవాడు బోర్లించాడు, మళ్ళీ పైపేసి అర్రా మిగిలిందని మళ్ళా ప్రార్థన అయిపోతే మళ్ళీ రాత్రి బంతి కూడా ఉందట. అబ్బో, ఇదెప్పుడు లేసే బంతి నాకు అర్థం కాలే. నాకు వాక్యానికి 10 గంటలకు ఇచ్చాడు ఆ మహానుభావుడు. గంట ఏకే అన్నాడు. గంట అంటే 11 అవుద్ది, మరి ముగిసేవాడు 12 అవుద్ది. మరి అప్పుడు కూడా తింటే అరుగుద్దా? మరి రోగాలు రాకేం వస్తాయి చెప్పండి? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అరుగుదల లేని తిండి, అర్రాకొర బతుకు, జీవితాలన్నీ కూడా నాశనం అవడమేగా. అసలు ఒక్కళ్ళు లేడండి. మైకి పట్టుకొని ఇక సెలరేగా మర్యాద ఒక్కోటి బయటికి రండి అని చెప్పి ఇక నేను పొగేయడం మొదలుపెట్టా. ఇక ఒక్కొక్కడి కంటుకుంటుంది. మెల్లె కుర్చీలు పట్టుకొచ్చి మచ్చడం కూర్చున్నారు ఒక్కొక్కడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అసలు భలే ఆశ్చర్యం అండి. అంటే వాళ్ళని బట్టి సంతోషించా. దైవజనుడి మాటను వాళ్ళు దాన్ని ఎట్లా అంగీకరించారో నాకు తెలియదు. కానీ అసలు నేను ఆరాధన చేస్తా, పాట పాడుతా, కొన్ని మాటలు చెబుతుండగానే ఆటోమేటిక్ వచ్చారండి. నేను వాక్యం ప్రారంభించే లోపు చక్కగా ఒక 300 జనం వచ్చారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంతోషించా. జాగ్రత్తనండి. చాలా మంది మందిర ప్రతిష్ఠ చేశావా, దేవుని పేరు చెప్పుకొని డేక్షలు దొర్లించి తిన్నావా, మరి కోటానికి ఎవడు వచ్చేది? ఎవడొచ్చేది? అంటే నీకు యేసు ఎవరు అర్థం కాలేదు కదా. యేసు ఎవరు అర్థం కాలేదు.
బయట వాళ్ళతో నేను మాట్లాడుతున్నా, ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నా, లోపల వాళ్ళతో పెద్దవాళ్ళతో నేను మాట్లాడుతున్నా. చిన్నోడు తిరిగి వస్తాడులే, ఇంట్లో వాడు తప్పిపోతున్నాడు.